హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? ఈరోజు పనసపొట్టు కూరతో మీ ముందుకు వచ్చానండి. పనసపొట్టు కూరలోని చాలా పీచు పదార్థం ఉంటుందండి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి ఇంకా బి కాంప్లెక్స్ విటమిన్ పుష్కలంగా ఉంటాయండి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. అయితే దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటివి చాలా ఉంటాయండి. ఇదిగోండి, ఇలా కుక్కర్లోని పనసకాయని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 3 విజిల్ వచ్చాక బాగా ఉడికిపోతుందండి. నేనైతే ఇలానే చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ముక్కలుగా చేసి 3 విజిల్ వచ్చాక ఆ పనస పొట్టుని తీసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అవన్నీ తీసేసాక ఇలా పనస పొట్టు ఇలా తయారవుతుందండి. ఉడికించిన పనసకాయ ఉన్న పొట్టుని తీసుకోవాలండి. ఈ పనసపొట్టు కూర చాలా రుచిగా ఉంటుందండి, ఎందుకంటే ఇది మాంసకృతుల్లాగా చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బాగా దోరగా వేగాక కొన్ని టమాటా ముక్కలు, 2 టమాటా ముక్కలు వేసుకొని అది కూడా దోరగా వేయించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఈ పనసపొట్టు కూరని వేసుకోవాలండి. అయితే పనసపొట్టు కూర మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో, మేము ఇలా సింపుల్గానే చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుందండి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత 2 స్పూను కారం వేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఈ పనసపొట్టు కూర అయితేనండి మా ఊర్లోనండి, మా చిన్నప్పుడు అయితే బంతి భోజనాల్లో తప్పకుండా ఉంటుందండి. మీకు కూడా స్వీట్ మెమరీస్ ఉంటుందేమో. తప్పకుండా ఈ పనసపొట్టు కూరనైతే పెళ్ళిళ్ళలో అయితే బంతి భోజనాల్లో కంపల్సరీగా ఉండేదండి, ట్రెడిషనల్గా. ఈ రోజుల్లో అయితే ఇప్పుడు బఫీ భోజనాలు అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇలాంటి వంటకాలు ఎవరు చేయట్లేదండి. ఈ పనసపొట్టు కూర చాలా బాగుంటుందండి. కూర వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కూర. తొందరగా అయిపోయిందండి. చూడండి, చాలా తొందరగా అయిపోయింది. చాలా బాగుంది కదండి, చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. మరిన్ని వంటకాలన్నీ మీరు చూడడానికి ఇష్టపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వంటకాల గురించి మీకు ఏ రెసిపీలు కావాలో కామెంట్లో చెప్పండి, నేను ఆ రెసిపీ తయారు చేసి చూపిస్తాను.